కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టీడీపీ పనైపోయింది అన్నవాళ్లు అడ్రస్ లేకుండా పోయారన్నారు సీఎం చంద్రబాబు. ఏ పార్టీ ఎదుర్కొనే సంక్షోభాలని టీడీపీ ఎదుర్కొంది అని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 హామీలు అమలు చేస్తామని మహానాడు వేదికగా మరొకసారి స్పష్టం చేశారు ఏపీ సీఎం. కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతుల్ని నొక్కేశారని, అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. పాలన అంటే వేధింపులే అన్నట్టుగా గతంలో పాలకులు వ్యవహరించారన్నారు. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, 2024 ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ఆశలు చిగురించాయని చెప్పారు. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. పరిపాలనలో కార్యకర్తల్ని భాగస్వామ్యం చేస్తామని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం పెరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిలోని అన్ని పార్టీలు కలిసి నడవాలన్నారు చంద్రబాబు. కూటమిగా మన 3 పార్టీలు కలిసి నడవాలి, మనం కలిసి గెలవాలి. తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామన్నారు. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రానికి సూచించిన ఆయన, డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదని, వాటి రద్దుతోనే అవినీతిని అరికట్టగలమన్నారు సీఎం చంద్రబాబు. మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా, ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. భావితరాల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాల రూపకల్పన చేసిందన్న సీఎం చంద్రబాబు, రాష్ట్రం ఫస్ట్ అనేదే టీడీపీ నినాదమన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, 2047 నాటికి జీరో పావర్టీ సాధిస్తామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ఒక గేమ్ చేంజర్ అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సూపర్ 6 హామీల్ని అమలు చేసి చూపిస్తామని, సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచుతామన్నారు.